BLK బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కొంపల్లిలో ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 65 ఫుడ్ ఆన్ వీల్స్ అనే రెస్టారెంట్కి వచ్చాం. మిగతా అన్ని రెస్టారెంట్లకి ఈ రెస్టారెంట్కి ఏంటి తేడా, ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విశేషాలని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంట్రన్స్లో ట్రైన్. రొటీన్కి భిన్నంగా భలే ఉంటుంది. ఒక మంచి రెస్టారెంట్కి వచ్చామన్న ఫీల్ మాత్రం ఎండింగ్లో డెఫినెట్గా మీకు కలుగుతుంది. లోపల రైట్ సైడ్ తిరగంగానే ఎవరు రిజర్వ్ చేసుకున్న సీట్స్ వారికి అలాట్ అయి ఉంటాయి. ఇదిగో ఇది మా సీట్. ఇక్కడ సీరియస్గా మెనూ చూస్తున్నానే అది నేనే. నాకు ఆపోజిట్లో కూర్చుంది మా వైఫ్ అండ్ ఆ నిల్చొని బెలూన్స్తో ఆడుతుంది మా బాబు. ఇక్కడ మెనూ కార్డ్ చూసి వెంటనే ఐటెం సెలెక్ట్ చేసి చెప్పాలంటే ఒకంత కష్టమనే చెప్పాలి. ఎందుకంటే 200 కంటే ఎక్కువే వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. మేము ఐటెం సెలెక్ట్ చేసి చెప్పేలోపు మా వాడు మొత్తం అంతా ఒక స్కాన్ చేస్తున్నాడు. ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఆ వచ్చే ట్రైన్ని ఎలా ఆపుదాము అని చాలా ఆలోచనలు అయితే చేస్తున్నాడు. ఆదిలాబాద్ స్టేషన్లో ఉన్న మా వాడు ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ఏ స్టేషన్కి ఆర్డర్ వెళ్తుందా, ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడో సౌండ్ అయితే వినిపించింది, చూస్తున్నాడు ఎప్పుడు వస్తుందా అని. ఏది ఏమైనా చిన్నపిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. అదిగో ట్రైన్ వస్తుంది, ఇక మా ఆవిడ ఊరుకుంటాడా, ఐటమ్స్ వెళ్తున్నాయి ఎక్కడికి అని చూస్తే మాకంటే ముందు ఆర్డర్ ఇచ్చిన మా ముందు సీట్ వాళ్ళు అనమాట అవన్నీ. సరే ఇక మా ఐటెం సెలెక్షన్ అయిపోయింది, ఆర్డర్ ఇవ్వడం కూడా అయిపోయింది. మరి మా ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదిగో ఆ గ్రీన్ లైట్ వెలుగుతుందంటే మనం ఇచ్చిన ఆర్డర్ వెళ్ళిపోయింది, రెడీ అయిపోయింది, ఆన్ ద వేలో ఉంది మన ఫుడ్ అని తన ఇండికేషన్. ఎప్పటిదాకా బ్లింక్ అవ్వాలని లైట్స్ ఇప్పుడు ఎందుకు బ్లింక్ అవుతున్నాయి, దీని ఇండికేషన్ ఏంటి, మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అసలు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ట్రైన్ ఇటువైపు ఎప్పుడు వస్తుంది, దాన్ని నేను ఇప్పుడు దగ్గర నుంచి చూస్తానని మా ఆడి ఆలోచనలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. మేము ఇచ్చిన స్టార్టర్ ఆర్డర్ వచ్చేసింది, అది క్యాష్యూ పకోడీ. అది చూస్తూ మా వాడు ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. టేస్ట్ చూసిన ఎవరైనా ఒక్క ఐటెంతో అయితే డెఫినెట్గా ఆపరు, వేరే కూడా ట్రై చేద్దాం అనుకుంటారు. అదిగోండి మేము వేరే ఆర్డర్ ఇచ్చింది మా ప్లాట్ఫామ్ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తుంది. ఇది చిల్లీ చికెన్, ఇది క్రిస్పీ చికెన్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మెయిన్ కోర్స్కి మళ్ళీ ప్లాట్ఫామ్కి ట్రైన్ వస్తుందని వాడికి తెలుసు, అందుకని ప్లాట్ఫామ్ మీదే టెస్ట్ చేస్తాడు. గ్రీన్ లైట్స్ కూడా వెలుగుతున్నాయి. ఇక్కడ ఆ ట్రైన్ వచ్చే వరకు ఎలా వెయిటింగ్ చేస్తాడు, ఎన్ని ఫీట్లు చేస్తాడో చూడండి మీరే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అల్లరి, వాళ్ళ సందడి, వాళ్ళ సరదా చూస్తుంటే మన సరదా కూడా రెట్టింపు అవుతుంది. ఇక మేము వాడి కోసం, వాడు ట్రైన్ కోసం చూడటం మామూలే. చూడండి మరి. మా వాడికి మెల్లగా ట్రైన్ సౌండ్ వినిపించింది, గ్రీన్ లైట్స్ కూడా బ్రైట్గా వెళ్ళడం గమనించాడు. ఇక మన మెయిన్ కోర్స్ వచ్చేస్తుందని అబ్జర్వ్ చేశాడు. అదిగో వచ్చేస్తుంది ట్రైన్. వాడి సంతోషాన్ని, వాడి ఆనందాన్ని చూడండి. ఫుడ్ ఈజ్ ఆన్ ద వీల్స్. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఆ వచ్చిన ట్రైన్ని వెళ్లకుండా ఆపేద్దామని వాడి ప్రయత్నాలు వాడివి. వాడికైతే ఫుడ్ మీద కన్నా ట్రైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. స్వీట్ లస్సీ మా వాడి కోసం 1 స్టార్ అయితే తక్కువ వస్తుందని 2 స్టార్లు వేసాడు. మొత్తానికి రెస్టారెంట్ గురించి, ఫుడ్ గురించి, యాంబియన్స్ గురించి చెప్పాలంటే ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా సరే మోజే తీరనిది అనే రేంజ్లో చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంది. అక్కడ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా, ప్రొఫెషనల్గా ఉంటారు. అది ఆ రెస్టారెంట్కి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.